తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. అందులో 2వ శ్లోకం, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడే బ్రహ్మ, బ్రహ్మయే క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు బ్రహ్మ వేరు కాదు. క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి, క్షేత్రజ్ఞుడు బ్రహ్మ అని తెలుసుకో అని భగవంతుడు చెప్పాడు. దానిపైన క్షేత్రజ్ఞుడు బ్రహ్మ అంటున్నారు మీరు, మరి సంసారం ఉంది కదా, సంసారం ఉంది, సుఖ దుఃఖాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కదా అని అబ్జెక్షన్. సంసారము సుఖ దుఃఖాలు అనేటువంటివి అవిద్య కారణం చేత వచ్చిందే కానీ నిజంగా అవి క్షేత్రజ్ఞునికి సంబంధించినవి కావు. క్షేత్రజ్ఞునికి అవి సంబంధించలేదు. కానీ ఈ సంసారం అనేటువంటి దాన్ని అవిద్య వలన వచ్చింది అని చెప్పాడు. అయితే దానికి ఇప్పుడు పూర్వపక్షి అంటున్నాడు, అంటే సంసారం అవిద్యకి సంబంధించినదే కానీ క్షేత్రజ్ఞునికి సంబంధించలేదన్నమాట. అంటే క్షేత్రజ్ఞుడు ఉన్నాడు కదా, క్షేత్రజ్ఞుడు బ్రహ్మ, బ్రహ్మకు ఈ సంసారం లేదు, అవిద్యకు సంబంధించిందన్నమాట. సరే, ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే ఈ విషయం నందు పూర్వపక్షి అంటున్నాడు, అట్లయితే అవిద్య జ్ఞాతయగు క్షేత్రజ్ఞుని ధర్మము. చూడండి, అతను అడుగుతా ఉండేది, ఈ అవిద్య అంటున్నావు కదా, ఈ అవిద్య అనేటువంటిది క్షేత్రజ్ఞుని ధర్మము. క్షేత్రజ్ఞునికి సంసారం లేదు, సరే మేము ఒప్పుకుంటున్నాం, కానీ క్షేత్రజ్ఞుని ధర్మమైన అవిద్యకు సంసారం అని అన్నాడు. క్షేత్రజ్ఞునికి సంబంధించిన ధర్మం ఏదుందో అది అవిద్య. అంటే క్షేత్రజ్ఞునికి సంబంధించిన అవిద్య కన్నమాట ఈ సంసారం అని అన్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే
ఈ అవిద్య క్షేత్రజ్ఞునికి సంబంధించినది అని అతను చెప్తున్నాడు. ఎవరు? పూర్వపక్షి అంటున్నాడు అవిద్య క్షేత్రజ్ఞునికి సంబంధించిన ధర్మం అని అంటే అప్పుడేమైపోయింది? ఇప్పుడు ఈ జాగా ఉందే, ఈ 50 ఎకరాల జాగా ఉందే, ఈ జాగా మా తాత ముత్తాతలది, అక్కడి నుంచి ఇప్పుడు నాకు వచ్చింది అంటే ఇప్పుడు దాని అర్థం ఏమిటి? ఈ జాగా ఎవరిది? ఈ జాగా తాత ముత్తాతలది, వారి నుంచి నాకు వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఏంటి? దీనికి నేను వారసుడన్నమాట. వంశపారంపర్యంగా వచ్చింది, దానికి అది నాదన్నమాట. అలాగా ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ సంసారం ఉందే, ఈ 50 ఎకరాలు నువ్వు లేనప్పుడు ఇది నీది కాదు, మేము ఒప్పుకుంటాం. ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నీకు సంబంధించింది అయిందిగా. అలాగే ఈ అవిద్య సంసారం అంటున్నావు కదా, సంసారం అవిద్యకు సంబంధించినది అని కదా వచ్చింది. సంసారం అవిద్యకు సంబంధించిందే, ఓకే. ఆ అవిద్య క్షేత్రజ్ఞునికి సంబంధించింది కదా అని ప్రశ్న. చూడండి, అవిద్య క్షేత్రజ్ఞునికి సంబంధించినది కాదు. అవిద్య క్షేత్రజ్ఞునికి సంబంధించినది కాదు. క్షేత్రజ్ఞునికి సంబంధించింది కాకపోయినా క్షేత్రజ్ఞునికి సంబంధించినది అన్నట్లుగా వీడు అనుకుంటున్నాడు. అది చూడండి ఎట్లా చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు దానికి సిద్ధాంతి చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. ఎలా అనగా, అది నువ్వు చెప్తా ఉండేది కరెక్ట్ కాదప్పా. అది అవిద్య అనేటువంటిది క్షేత్రజ్ఞునికి సంబంధించినది కాదు. అంటే క్షేత్రజ్ఞునికి ఏ ధర్మాలు లేవు, ఏ ధర్మములు లేవు, కానీ ధర్మములు ఉన్నట్లుగా నువ్వు అనుకుంటున్నావు. చూడు ఎట్లా చెప్తున్నాం, ఉదాహరణ చెప్తున్నాం. కన్ను అనే ఉపకరణమునందు రేచీకటి మొదలైన దోషము కలదు అనే అనుభవము కలదు. ఏమంటే కంటికి రేచీకటి వస్తుందని తెలుసుగా. నీవు ఇట్లు భావిస్తున్నావు. ఏమని అనుకుంటున్నావంటే అవిద్య క్షేత్రజ్ఞుని ధర్మము. ఈ అవిద్య అనేటువంటిది క్షేత్రజ్ఞునికి సంబంధించినది. ఇప్పుడు రేచీకటి వచ్చింది కంటికి వచ్చిందా లేదా కంటితో చూసేవాడికి వచ్చిందా? కంటికి వచ్చింది కానీ కంటితో చూసేవాడికి లేదుగా. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు కంటికి రేచీకటి వచ్చిన దానివల్ల చూచేవాడికి సక్రంగా కనిపిస్తుందా? చూచేవాడికి సక్రంగా కనిపించదు. రేచీకటి వచ్చింది కాబట్టి చూసేవాడికి సక్రంగా కనిపించదు. ఆ విధముగా అవిద్య అనే ధర్మమును కలిగియుండుటయే క్షేత్రజ్ఞునికి సంసారమగును. కావున క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే గాని సంసారి కాదు అని ఏ వచనము చెప్పబడినదో ఈ వచనము యుక్తియుక్తము కాదు అని పూర్వపక్షి యొక్క సిద్ధాంతి చెప్తున్నాడు. పూర్వపక్షి యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నాడు. అయా క్షేత్రజ్ఞుడు సంసారే కానీ ఆయనకు సంసారి అయినప్పుడు ఈ అవిద్య అనేటువంటి ధర్మం అతనికి ఉంది. ఈ అవిద్య అనే ధర్మము ఉంది, అందువలన ఆయన సంసారైపోతాడు. అట్లా అంటే అవిద్య ధర్మము వలన సంసారిగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈ తలంపు సరికాదు. నువ్వు అట్లా అనుకునేది కరెక్ట్ కదప్పా. ఎట్లా చెప్తాం విను, తెలుసుకో. ఎలాగైతే కన్ను అనే ఉపకరణమునందు దోషము ఉండుట వలన లేని దానిని ఉన్నట్లుగా చూచుట,
అసలే చూడలేకపోవుట మొదలైన దోషములు కలుగుట మనకు తెలిసినదే. మనకు తెలుస్తూనే ఉందిగా. అద్దాలు పెట్టుకుంటా ఉన్నారే, అద్దాలు పెట్టుకుంటా ఉండే మీకు ఎవరైనా అద్దాలు పెట్టుకుంటా ఉంటే అద్దాలు పెట్టుకుంటున్నాము అంటే ఎందుకు అద్దాలు పెట్టుకున్నావు? కంటికి సరిగ్గా కనిపించకపోవడం వల్ల కన్ను విజన్ కంటికి పొర వచ్చింది కాబట్టి వీళ్ళకు బాగా అర్థమవుతుంది. కంటికి అద్దములు ఎవడు పెట్టుకుంటున్నాడో వాడికి బాగా తెలుస్తుంది, ఇది బాగా తెలుస్తుంది. అది మనకు తెలిసిందే. కావున లేని దానిని చూచుట మొదలైన దోషము కానీ, దానికి కారణమైన రేచీకటి మొదలైన దోషము కానీ చూచువానికి సంక్రమించవు. ఏమంటే చూడండి, కంటికి దోషం వస్తే చూచేవాడిలో తప్పుందా? చూచేవాడిలో కాదు దోషం. దోషం ఉండేది కన్నులో ఉంది. దోషము కన్నులో ఉంది కాబట్టి ఇప్పుడు చూచే వాడిని సరిచేయాలన్నా చూచే కన్నును సరిచేయాలన్నా అంటే చూచే కన్నును సరిచేయాలి. ఆర్టీసీలో డ్రైవర్లు ఉంటారు. ఆర్టీసీలోనే కాదు, ఈ కార్ డ్రైవరు, బస్సు డ్రైవరు, లారీ డ్రైవరు వీళ్ళందరూ ఉన్నారు చూడండి. వీళ్లకు కన్నులు పరీక్ష చేసుకొని వీళ్ళు ఈ కంటి పరీక్షలో బాగా స్పష్టంగా ఉంటేనే వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దానిని రెన్యువల్ చేస్తూ ఉండాలి. సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేయాలి. ఆ రెన్యువల్ చేయడం అంటే ఏంటంటే ఇతను డ్రైవర్కు సరిపోతాడు. హరి ఓం. పంపించినాను కదా, మళ్ళీ పెడతాను చూడు. సరే, ఇప్పుడు వీళ్ళు ప్రతి సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేసి కన్నులు బాగున్నాయి అని వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చి తర్వాత వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ని రెన్యువల్ చేయాలి. ఆ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసిన దానిని మళ్ళీ ఆఫీసులో సబ్మిట్ చేయాలి. అంటే ఏంటి, వీడికి అన్నీ సక్రమముగా ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా ఈ విధముగా కంటిలో దోషం ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే గ్యారేజ్లో తీసుకుని వచ్చి పడేస్తారు. అంటే వాళ్ళు ఇప్పుడు డ్రైవింగ్ చేసేదానికి పనికిరారన్నమాట. డ్రైవింగ్ వాళ్ళు చేస్తే ఏమవుతుంది, డ్రైవింగ్ వాళ్ళు చేస్తే యాక్సిడెంట్స్ జరుగుతాయి. వెనకాల ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ చాలా ఇబ్బంది పడతారు. అందువలన వాళ్లకు ఖచ్చితంగా టెస్టింగ్లు చేసి వాటిని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళకే కాదు, మనము కూడా సక్రమంగా ఉన్నదాన్ని ఖచ్చితంగా గుర్తించాలంటే కంటికి సంబంధించి బాగా చూసుకుని టెస్ట్ చేయించుకోవాలి. ఇది ఇప్పుడున్నటువంటి విషయం. నాకు కూడా ఏమైందంటే ఈ కళ్ళను దాదాపు ఒక 2-3 నెలల నుంచి కొద్దిగా ఇబ్బంది పడి ఏదో చేసినాం. దానికి సంబంధించి ప్రోగ్రెసివ్ అన్నారు. ఆ ప్రోగ్రెసివ్ వేసుకుంటే ఉన్న తలనొప్పి ఇంకొంచెం పెరిగిపోయింది. దాన్ని తీసి అక్కడ పారేసి మళ్ళీ పిఎస్కి వెళ్ళి వాళ్ళు ఏదో ఇచ్చారు. ఇంక నెల తర్వాత మళ్ళీ రమ్మన్నారు. అంటే ఇప్పుడు అందుకే నేను ఇట్లా చూస్తాను అప్పుడప్పుడు. ఇట్లా చూస్తే కానీ నాకు కరెక్ట్గా తెలియదు. అట్లా చూస్తే బాగా కనిపిస్తుంది. ఏంటంటే ఇది బైఫోకల్ లెన్స్లో నీకు పైన ఉండేటువంటిది దూరంగా ఉండేది బాగానే కనిపిస్తుంది. దగ్గర ఉండేది చూడాలంటే ఇది బాగా ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి, నాకు బాగా కనిపించదు. ఇప్పుడు బాగా కనిపిస్తుంది. అంటే దాంట్లో ఆ అద్దాలు ఇవి అవుతుందన్నమాట. కాబట్టి ఇది కంటిలో దోషం ఉందా నాలో దోషం అంటే కంటిలో దోషం.
కంటిలో దోషం ఉండేదాని వల్ల ఎదురుగా ఉన్నటువంటిది బాగా స్పష్టంగా కనిపించదు. కాబట్టి ఏం చేయాలి? దోషాన్ని సరిచేయాలంటే మనిషిని సరిచేయాలనా కంటిని సరిచేయాలనా అది అడుగుతున్నాడు. కావున లేని దానిని చూచుట మొదలైన దోషము కానీ దానికి కారణమైన రేచీకటి మొదలైన దోషము కానీ చూచువానికి సంక్రమించవు. కంటికి చికిత్సను చేసి రేచీకటిని పోగొట్టగా చూచువానికి పైన చెప్పిన ఇబ్బందులు ఏవీ లేవు. కావున రేచీకటి కానీ దాని వలన కలిగే దోషములు కానీ చూచువాని ధర్మములు కావు. చూచేవాని ధర్మాలు కాదు, రేచీకటి ధర్మాలు. రేచీకటి వచ్చేసి కంటి ధర్మాలు. ఇది ఎట్లో, ఇది ఏ విధంగానో అదే విధముగా అన్ని సందర్భములలో తెలియలేకపోవుట, తప్పుగా తెలియుట, సంశయములో ఉండుట అనే మనోవృత్తులు మరియు వాటికి కారణమైన అజ్ఞానము మొదలైనవి కూడా ఏదో ఒక ఉపకరణమునకు చెందుటకు అర్హములే గాని జ్ఞాతయగు క్షేత్రజ్ఞునకు చెందుటకు అర్హములు కావు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఒక్కొక్కసారి ఇప్పుడు మన మనస్సు ఉందని అనుకోండి, మన మనస్సు ఏం చేస్తుందంటే ఒకసారి ఉన్నదాన్ని ఉన్నట్లు కరెక్ట్గా చెప్తుంది, కరెక్ట్గా గుర్తిస్తుంది. ఒక్కోసారి కరెక్ట్గా గుర్తించదు. మళ్ళీ ఏవైనా కొన్ని కార్యక్రమాలు చేస్తామని అనుకోండి, పర్ఫెక్ట్గా చేస్తాం. ఒక్కోసారి పర్ఫెక్ట్గా చేయలేం. ఒకసారి పర్ఫెక్ట్గా చేయుట, ఒకసారి పర్ఫెక్ట్గా చేయలేకపోవట. అది ఎందుకు జరిగింది? అది చేసే వాడిలో దోషమా, లేకపోతే వాడిలో గుర్తించగలిగే సామర్థ్యములో లోపమా? అంటే గుర్తించగలిగే సామర్థ్యంలో లోపమే కానీ ఆ క్షేత్రజ్ఞునిలో లోపం కాదు. తర్వాత ఇప్పుడు మనకు చూడండి, ఇప్పుడు మీరు చూడండి, మీకు ఏమంటే మీ ఇంట్లో కరెంట్ అందరి ఇండ్లలో ఉందిగా, కరెంట్ అందరి ఇండ్లలో ఉంది. కరెంట్ మధ్యలో స్విచ్ వేస్తే బల్బు వెలగలేదు. స్విచ్ వేస్తే బల్బు వెలగలేదండి. మీరు స్విచ్ వేస్తే బల్బు వెలగకపోతే బల్బు ఎందుకు వెలగలేదో మీరు చెప్పగలరా? ఎక్కడ దోషం ఉందో మీరు చెప్పగలరా? కరెంట్ పాస్ అవ్వట్లేదు, ఎక్కడ పోయిందో దాన్ని గుర్తించగలరా, చెప్పగలరా? అంటే అంటే మీకు కరెంటు లేదని గుర్తించగలుగుతున్నారు కానీ కరెంటు ఎందుకు అది ఎందుకు పని చేయట్లేదో మీరు గుర్తించలేకపోతున్నారు. అవునా కదా? అది గుర్తించలేకపోయేదానికి కారణము మీరా, మీ మనసుకు ఆ సామర్థ్యం లేకపోవటవయ్యా. మీ మనస్సుకు ఆ సామర్థ్యం లేదు. మీ మనస్సుకు ఆ సామర్థ్యం లేకపోతే మీకు ఆ సామర్థ్యం లేదని అందామా? క్షేత్రజ్ఞునికి ఆ సామర్థ్యం లేదు అని కాదు అక్కడ ప్రశ్న. అట్లా అనకూడదు. వాడి మనస్సుకు ఆ యోగ్యత లేదు అంటే వాడి మనస్సుకు అది తెలియలేదు అంతే. ఇంకొక మనస్సుకు తెలుసు, అది ఇంకొక మనసుకు తెలుసు. కాబట్టి వాడు వచ్చి దాన్ని చూసి ఎక్కడో వైర్ పోయిందా, లేకపోతే ఫ్యూజ్ పోయిందా, లేకపోతే మధ్యలో స్విచ్ ఏమన్నా ఎగిరిపోయిందా, లేకపోతే ఏంటనే విషయము, లేదా హోల్డర్ పోయిందా అనేది వాడు చూస్తాడు. అంటే ఒకనికి తెలుస్తుంది, ఇంకొకనికి తెలియదు. లేదా మనకే కూడా ఒకప్పుడు తెలుస్తుంది, ఒకప్పుడు తెలియదు కొన్ని. ఇప్పుడు వంట చేయడం బాగా తెలుసు, వంట చేయడం బాగానే తెలుసు, బాగానే ఉంది. ఏమండి ఇప్పుడు దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు పనసకాయతో దాన్ని ఏం చేస్తారు, పనసకాయ పకోడీ. ఏమంటే పనసకాయ పకోడీ మీ అందరికి చేయడం వచ్చా? దాదాపు 20
20+ ఉన్నారండి. చెప్పండి, ఎవరికైనా పనసకాయ పకోడీ చేయడం వచ్చా? సరే, పనసకాయతో సరే, మీకు బిర్యానీ చేయడం వచ్చు, ఓకే. పకోడీ చేయడం రాదుగా? సో అంటే ఏంటి, పనసకాయతో పకోడీ చేస్తారు, పనసకాయతో పకోడీ చేస్తారు, కానీ పనసకాయతో పకోడీ చేయడం మనకు రాదు, కానీ తినమంటే మాత్రం తినగలం. అప్పుడు అది మనలో లోపమా లేదా మన మనస్సుకు తెలియకపోవడంలో లోపమా? అంటే దానితో వేరేది చేయడం తెలుసు కానీ దీన్ని చేయడం తెలియదు. అది మనసుకు సంబంధించిందే కానీ నాకు సంబంధించినది కాదు. అంటే ఒకటి విషయం తెలుస్తుంది, ఇంకొక విషయం తెలియట్లేదు. చూడండి, పనసకాయతోనే బిర్యానీ చేస్తామంటున్నారు అమ్మగారు. మరి బిర్యానీ తెలుసు, దాంతో ఇంకొక దాన్ని చేయగలడం తెలుసు, ఇంకొక దాన్ని చేయడం తెలియలేదు. అంటే ఒకటి తెలుసు, ఇప్పుడు మళ్ళీ మిగతా వాళ్ళకి ఆ బిర్యానీ చేయడం కూడా కొంతమందికి తెలియదు. అదే పనసకాయతో ఇంకొక విధంగా ఇవి తీసి ఆ లోపల గింజలు ఉంటాయి, వాటితో ఇంక వేరే చేయడం ఏంటో తెలుసుంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తెలుసుంటుంది, ఒక్కొక్క టెక్నాలజీ ఉంటుంది, వాళ్ళ ఒక బుద్ధి సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఇదంతా ఈ మనస్సుకు సంబంధించిన అంశమే కానీ క్షేత్రజ్ఞునికి సంబంధించినది కాదు అని చెప్తున్నారన్నమాట. అర్థమైందిగా ఇది? తరువాత ఇంకా చూడండి, సుఖ దుఃఖాలు, సుఖము దుఃఖము ఉన్నాయి కదండి. ఇప్పుడు సుఖము దుఃఖాన్ని నేనే అనుభవిస్తున్నాను కదా అంటున్నాం మనం. ఏమంటే సుఖ దుఃఖాలంతా మీరు అనుభవిస్తున్నారా, మీరు అనుభవించట్లేదా? మీరే అనుభవిస్తున్నారని ఉంటున్నారు. కానీ సుఖ దుఃఖములు అనుభవిస్తున్నది మనస్సు అనుభవిస్తుందా లేదా క్షేత్రజ్ఞుడు అనుభవిస్తున్నాడా? దాన్ని మనస్సు అనుభవిస్తా అంటే నీకు సంబంధం లేదుగా, అప్పుడు నువ్వు వేరు కదా. కానీ మనం అలా మాట్లాడుతున్నామా? మనం అలా మాట్లాడట్లేదు. ఇప్పుడు ద్వైతవాది అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇవి క్షేత్రజ్ఞుని ధర్మములన్నమాట అని మాట్లాడుతున్నాడు. అంటే క్షేత్రజ్ఞుడు సంసారి అని చెప్పడం అనేటువంటిది ద్వైతవాది యొక్క సిద్ధాంతం. వాళ్ళు ద్వైతులు ఇలాగే ఉన్నారు. ద్వైతులు ఏమంటే ఈ క్షేత్రజ్ఞుడే సంసారి. మీకు ఒకటి చెప్తానండి, క్షేత్రజ్ఞుడు వాళ్ళ దృష్టిలో మోక్షమును పొందుట అంటే ఏం తెలుసా? ద్వైతుల యొక్క సిద్ధాంతం ప్రకారం వైకుంఠమును పొందుట, వైకుంఠములో ఉండుట, అంతే. వైకుంఠములో ఉండుట, వైకుంఠంలో విష్ణువుతో అప్పుడప్పుడు వెళ్ళి, నువ్వు ఇప్పుడు తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనమును చేసుకుని వస్తావుగా, అదే విధముగానే నువ్వు కూడా ఇప్పుడు కూడా మోక్షమును పొందిన తర్వాత కూడా వైకుంఠానికి వెళ్ళి, వైకుంఠంలో నీకు ఒక అక్కడ కూడా ఏసీ రూమ్ ఏదో ఒకటి ఇస్తారు. సో నీ పుణ్యాన్ని బట్టి నువ్వు ఆ ఏసీ రూమ్లో ఉండడం, అక్కడ నువ్వు బాగా విహారం చేసుకుంటూ నువ్వు వాటిని అనుభవించుకుంటూ పొద్దున్నే ఒకసారి లేదా సాయంకాలం ఒకసారి నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి అక్కడ కూడా విష్ణువును దర్శించి రావడం. ఇది మోక్షం, వాళ్ళ మోక్షం. వాళ్ళు ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మ అనేటువంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా విష్ణు దర్శనం చేయడం, మళ్ళా భజనలు చేయడం, మళ్ళీ అభిషేకాలు చేసుకోవడం, ఇవే ఉంటాయి వాళ్ళ దగ్గర. అంతేగాని మోక్షం అంటే ఇంకా వేరే ఏమీ కాదు. నువ్వు వైకుంఠంలో ఉంటే మోక్షం, వైకుంఠంలో లేకపోతే మోక్షం కాదు. కానీ ఇక్కడ భగవంతుడు అలా చెప్పట్లేదు. భగవంతుడు చెప్పేదాన్ని మనం ప్రమాణం తీసుకోవాలన్నా, వేరే వాళ్ళు చెప్పేదాన్ని ప్రమాణం తీసుకోవాలన్నా? ఇక్కడ క్షేత్రజ్ఞునికి ఆ సంబంధమే లేదు అని అంటూ ఉంటే వాళ్ళే ఇక్కడ పూర్వపక్షంలో ఉండి ఇలా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు చెప్పే వాటన్నింటినీ శంకరాచార్య స్వామి వారు చెప్పి వాటికి సమాధానం చెప్తున్నారు ఇక్కడ మనకి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు శంకరాచార్య స్వామి వారు? మన మనస్సుల్లో ఈ భావాలన్నీ ఉన్నాయి కాబట్టి, మన మనసులో ఇవన్నీ మనకు తెలియకుండానే మనకుండాయి లోపల.
అంతఃకరణంలో లోపల ఉన్నాయి ఇవన్నీ భావాలు ఉన్నాయి. ఇప్పుడు సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నది నేనే అనుభవిస్తున్నాను. ఈ సుఖ దుఃఖాలకంతా నేనే కారణం. దీంట్లో నుంచి నేను బయటపడాలా, ఎట్లా పడాలా, ఏం కథ, ఎంతసేపు దీంట్లో పడిపోయి ఉన్నాం. నిజంగా ఈ సుఖము దుఃఖం అనేటువంటివి క్షేత్రజ్ఞునికి సంబంధించినవి కావు అని మనం చాలా స్పష్టంగా తెలుసుకుంటే ఏమైపోతుంది చెప్పండి? ఈ సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు ఓహో ఇవి మనసుకు సంబంధించినవి, నాకు సంబంధించినవి కాదు అని మనం ఉండగలుగుతాం. కానీ మనం అలా ఉంటున్నామా? దాంట్లో పడిపోయి మునిగిపోయి దాంట్లో కూరుకుపోయి ఉన్నాం. అదే చెప్తున్నారు చూడండి, సుఖ దుఃఖాలు దీపకాంతి వలె తెలియబడేవి కనుక క్షేత్రజ్ఞుని ధర్మములు కాజాలవు. దీపం వెలుగుతూ ఉంది, దీపం వెలుగుతూ ఉందనంటే బయట వెలుగు తెలుస్తుందిగా, బయట వెలుగు తెలుస్తుంది. వెలుగులో వస్తువులన్నీ కనిపిస్తున్నాయి కదా. కాబట్టి వెలుగుతూ ఉండేది వేరే, ఆ వెలుగులో కనిపించే వస్తువులు వేరే. తెలుసుకునేది తనకంటే విలక్షణమైన దానిని మాత్రమే తెలియగలుగును. అంతే కదండి. ఇప్పుడు వెలుగుంది, ఈ వెలుగు అనేటువంటిది వెలుగే ఉన్నిందని అనుకోండి, ఇది వెలుగని కూడా నువ్వు గుర్తించలేవు. వెలుగని గుర్తించాలంటే కూడా నీకు ఒక వస్తువు వస్తే, ఆ వస్తువు వెలుగులో కనిపిస్తే ఇప్పుడు నువ్వు వస్తువును గుర్తించినావని నువ్వు అనుకుంటున్నావు. వస్తువును కాదు నువ్వు గుర్తించిండేది, ఆ వెలుగు వలన ఈ వస్తువు కనిపిస్తున్నది. ఆ వెలుగు వలన ఈ వస్తువు కనిపించింది. కానీ మనం అలా తీసుకోవట్లేదు. మనం ఎలా తీసుకుంటున్నామంటే వస్తువు కనిపించింది అని తీసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు సుఖం వచ్చింది. సుఖం వచ్చింది అంటే అది సుఖము మనసులోకి వచ్చింది. సుఖం మనసులోకి వచ్చిందే కానీ ఆ సుఖాన్ని మనం గుర్తిస్తున్నామా లేదా? సుఖాన్ని గుర్తిస్తున్నామా? సుఖమే మనం అయిపోయినామా? అది చూసుకోండి. సుఖాన్ని గుర్తిస్తున్నాం. దుఃఖం వచ్చింది, దుఃఖాన్ని కూడా గుర్తిస్తున్నాం. సుఖమును గుర్తిస్తున్నాము, దుఃఖమును గుర్తిస్తున్నాం. అయితే మనమేమైనామంటే దానితో కలిసిపోయినాం. సుఖ దుఃఖాలతో తాదాత్మ్యము చెందిపోయి ఆ సుఖమే నేను, నేనే సుఖం అన్నట్లయినాం. దుఃఖం వచ్చినప్పుడు కూడా ఆ దుఃఖమే నేను, నేనే దుఃఖము అన్నట్లుగా దాంట్లో మునిగిపోయినాం. అందువలన క్షేత్రజ్ఞుడైనటువంటి నేను వేరని, ఆ సుఖము వేరని ఇక్కడ తెలియలేకపోతున్నాము. అది అవిద్యా దోషం. అది అవిద్యకు సంబంధించింది. అది క్షేత్రజ్ఞ ధర్మం ఎట్లవుతుంది? అది క్షేత్రజ్ఞునికి సంబంధించినది కాదు. దాన్ని గుర్తించమని అందుకు చెప్తున్నాడు ఇక్కడ ఉదాహరణగా. కావున తెలియబడే సుఖాదులు తెలుసుకునే క్షేత్రజ్ఞుని ధర్మములు కావు. పైగా సకలములైన ఇంద్రియముల నుండి విముక్తమై ఆత్మ కేవలముగా ఉండుననియు, అట్టి అద్వయ ఆత్మయందు అవిద్య, మోహము మొదలైన దోషములు ఏవి ఉండవనియు ఆత్మవాదులు అందరూ అనగా సాంఖ్యులు, ద్వైతులతో సహా ఇది శంకరాచార్య స్వాముల వారి కాలములో ఉన్నటువంటి ఈ దార్శనికులకు సంబంధించి చెప్తున్నారు. ఇప్పుడుండేటువంటి దార్శనికులు కాదు. ఇప్పుడుండే వీళ్ళు దార్శనికులు కాదు. వీళ్ళని మీరు దార్శనికులను అనుకోవద్దండి. ద్వైతులు, విశిష్టాద్వైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ సిద్ధాంతంతో పని లేదు. వాళ్ళకి ఈ సిద్ధాంతాలతో పని లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక దేవుడు, ఆ దేవుణ్ణి మేము పూజించుట, ఆ దేవుడు మమ్మల్ని కాపాడుట, అంతే వాళ్ళది సిద్ధాంతం. ఎవరైనా మీకు ఇంతవరకు చెప్పినారేమో చెప్పండి. ఆత్మ ఉన్నది, ఆత్మతత్వముని తెలుసుకోవాలి, ఈ ఆత్మ ఆ పరమాత్మ అనేమన్నా మాట్లాడి చెప్పినారా? మీరు చెప్పండి. మీరు ఎప్పుడైనా విన్నారేమో చెప్పండి. ద్వైతులు కానీ విశిష్టాద్వైతులు కానీ ఎవరైనా చెప్పినారా? పోనీ అద్వైతులుగా ఉండే వాళ్ళు కూడా సరే ఏమన్నా చెప్పినారా చెప్పండి. ఒకవేళ చెప్తే ఈ లక్షణాలన్నీ ఇట్లా ఉంటాయని ఏమన్నా చెప్పినారా? సుఖాలు ఎవరివి, దుఃఖాలు ఎవరివి,